రాష్ట్రం విభజన తర్వాత అమరావతి సర్కిల్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంకురార్పణ జరిగిన 3 రోజుల వ్యవధిలోనే 6,000 మంది సభ్యులతో ఏర్పడి ట్రేడ్ యూనియన్లోనే చరిత్ర సృష్టించిందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కాశీ విశ్వనాథ్ అన్నారు. స్థానిక గౌతమ్ హోటల్లో శనివారం జరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ కు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కాశీ విశ్వనాథ్ అధ్యక్షత వహించారు. విశ్వనాథ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సర్కిల్లో 1670 బ్రాంచుల్లోనూ 7,000 మంది అధికారులు సభ్యులుగా ఉన్నట్టు చెప్పారు. ఆఫీసర్స్ సంఘీభావమే అసోసియేషన్ కు బలమని తెలిపారు. ముఖ్య అతిథి తెనాలి రీజనల్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ అధికారులు తమ పని పట్ల మాత్రమే కాక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కోరారు. అసోసియేషన్ గుంటూరు జోన్ చీఫ్ రీజనల్ సెక్రటరీ కేఆర్వి జయకుమార్ ప్రసంగిస్తూ అసోసియేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తెనాలి యూనిట్ను అభినందించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాన్ని కుటుంబాన్ని సమమైన ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తూ చాలా మంది అధికారులు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సభకు రత్న స్వాగతం పలుకగా తెనాలి వైభవం గురించి అధికారిని అలేఖ్య ప్రసంగించారు. ఇదే నెలలో రిటైర్ అవుతున్న జోనల్ సెక్రటరీ చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. బ్యాంక్ అధికారి సాయి కృష్ణ, అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ, రాజశేఖర్, 150 మందికి పైగా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. నేను చెప్పేది ఒకటి, మీరు దాదాపు మీ వాట్సాప్లో రోజు మన చంద్రశేఖర్ గారు పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఒకరోజు రాత్రి చూస్తే వైజాగ్లో బార్డర్లో ఉంటారు, ఒకరోజు చూస్తే రాజమండ్రిలో ఉంటారు, ఒకరోజు చూస్తే కందుకూరులో ఉంటారు. ఆయన నిరంతరం ఆ శని ఆదివారం ఫ్యామిలీని వదిలేసి మన మెంబర్స్ కోసం నూకన్ కాలంలో ప్రతి బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు ఒక్క శని ఆదివారం కూడా ఒక జనరల్ సెక్రటరీ ఒక 16 ఏళ్ళ నుంచి మన జోనల్ సెక్రటరీగా చేసిన మన ఫ్రెండ్ రిటైర్డ్ అవుతుంటే ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటిది మనందరి కోసం మనం ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ. మీ పార్టిసిపేషన్తో మాత్రమే ఈ ఆర్గనైజేషన్ ఎదుగుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ముందుకెళ్తుంది. సో మీరు నాకు తెలుసు ఈ రీజన్ చాలా చిన్న రీజన్, 35-38 బ్రాంచెస్ ఉన్నాయి. ఆఫీసర్స్ నెంబర్ కూడా తక్కువ. ఎక్కువ మంది విజయవాడ నుంచి వచ్చి కమ్యూట్ చేస్తుంటారు. బట్ స్టిల్ చాలా మటుకు 100 మెంబర్స్ దాకా అటెండ్ అవ్వడం అంటే మంచి నెంబర్ అటెండ్ అయ్యారు. ఇందాక మీ రీజనల్ మేనేజర్ గారు కూడా మాట్లాడినప్పుడు ఆయన మీ అందరూ ఎంత బాగా వర్క్ చేస్తున్నారో, ఎంత బాగా బ్యాంక్ కోసం కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేటటువంటిది చెప్పడం జరిగింది. సో ఇందాక జయకుమార్ గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, ఒక్క సస్పెన్షన్ ఇన్సిడెంట్ కూడా లేనటువంటి క్లీన్ మాడ్యూల్గా ఈరోజు మీ మాడ్యూల్ ఉంది. సో సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ డీవియేట్ కాకుండా చక్కగా కరెక్ట్గా చేస్తున్నారు. ఒక వింత స్టేజ్లో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో తెలియదు పొజిషన్ బట్టి. ఇంతకుముందు అయితే కంటిన్యూస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కానీ వీటి గురించి కానీ రాగానే ఈజీగా ఉండేది. ఇప్పుడు మాట్లాడడం కష్టంగా ఉంది, ఏం చెప్పాలో మీకు తెలియదు. సో అదర్వైజ్ ఈరోజు నేను రావడానికి కారణం వచ్చి చంద్రశేఖర్ నాకు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడో తెలియదు కానీ ఫెవికల్ బాండ్ లాగా తుక్కుపోయాడు అప్పటి నుంచి. ప్లస్ మోస్ట్ లవబుల్ పర్సన్. నేను ఎప్పుడు ఏంటంటే ఇంకొకటి ఒదిగి ఉండాలి అని చెప్తుంటారు చాలాసార్లు, ఏదైనా మీరు ఒదిగి ఉండాలి అన్నది. దానికి ఎక్కడ కానీ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది చంద్రశేఖర్.